మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంతో పాటు చింతల్ రోడ్ షో నిర్వహించారు. ఈటెల రోడ్ షోలో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోవాలి అంటే ఖచ్చితంగా ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అవ్వాల్సిందిగా ఈటెల వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ఈటెల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కనీసం ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని అధికారం కాపాడుకోవడం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ సంక్షేమ పథకాల విషయంలో పూర్తిగా అలసత్వంను కనబరుస్తున్నాడు అంటూ ఈటెల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఎంతకాలం అనేది తెలియదని, ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభంను చూడబోతున్నామని కూడా ఈటెల అభిప్రాయం వ్యక్తం చేశాడు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని ఈటెల రాజేందర్ అన్నారు. చింతల్ రోడ్ షోలో మాట్లాడుతూ తన గెలుపుపై ధీమాగా ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో అద్భుతంగా అభివృద్ధి చేయడంకు తనను గెలిపించాలి అంటూ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్పై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.